శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సలహాలు, ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు. గురువుగారు ఫోన్ నంబర్ 9726876579. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నాపై ఎటువంటి నమ్మకం ఉన్నా సరే ఈ సందేశాన్ని పూర్తిగా విను. 1 గంటలో శుభవార్త వింటావు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ కోసం ఒక వార్తని, శుభవార్తని నీ ముందుకు తీసుకొచ్చాడమ్మా. అస్సలు నిర్లక్ష్యం చేయకు. నువ్వు నా బిడ్డవి. నీకు ఎలాంటి దిగులు, భయం అస్సలు అవసరం లేదు. అన్నిటినీ పక్కన పెట్టు. నా పాదాల దగ్గర శరణాగతి పొందు. దానివల్ల సకల దుఃఖాల నుంచి నీకు మోక్షం దొరుకుతుంది. ఇంకా చెప్పాలంటే నా పూర్తి అనుగ్రహం, ఆశీర్వాదం కూడా నీకు లభిస్తుంది. నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయమ్మా. ఇప్పుడు నా ప్రియమైన బిడ్డ కోసం నేను ఒక ముఖ్యమైన మాట చెప్తాను విను. నేను నీ సమస్యలన్నీ తీర్చి నీ కోరికలన్నీ కూడా ఒకటి తర్వాత మరొకటి మెల్లగా తీరుస్తానమ్మా. అది 1 కాదు, 2 కాదు, ఏకంగా నువ్వు కోరినవన్నీ కూడా నువ్వు మర్చిపోవచ్చేమో, కానీ నీ బాబా అస్సలు మర్చిపోరు. ఒకవేళ నేను మర్చిపోతానేమో అని నీకు భయంగా ఉంటే, నీకు ఏ కోరిక తీరాలో, ఎలాంటి ప్రార్థన పెట్టాలో అన్నిటినీ పక్కన పెట్టేస్తే, ఇక నువ్వు వాటిని మర్చిపోయినా సరే నేను మాత్రం అస్సలు మర్చిపోనమ్మా. అతి త్వరలోనే అన్నిటిని కూడా తీరుస్తాను. అది నువ్వే గుర్తిస్తావు కదా. తర్వాత నా కోసం నువ్వే వస్తావు. నన్ను వెతుక్కుంటూ నాకు ధన్యవాదాలు చెప్పడానికి వస్తావు. అంతవరకు కాస్త నెమ్మదిగా ఉండు, మౌనంగా ఉండు. వీటన్నిటినీ తట్టుకునేంత శక్తి, ధైర్యం నీకిస్తానమ్మా. నమ్మకంతో ఉండు తల్లి. నమ్మకంతో ఉన్నావంటే ఆ నమ్మకం అన్ని వేళ్ళ కూడా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటుందమ్మా. అలానే నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నది, నా దగ్గర ప్రార్థన పెడుతున్నది నేను నీకు అందించబోతున్నాను. ఇదిగో, ఇప్పుడు నా చెయ్యి పట్టుకున్నావు కదా. తర్వాత జరిగే అద్భుతం నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు. ఒక శుభవార్త రాబోతుంది. నీకు ఎన్ని సమస్యలు ఉన్నా, కష్టాలు ఉన్నా సరే నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంచు. నువ్వు కోరుకున్న మంచి గొప్ప జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను. నేను ఈరోజు ఇప్పటి వరకు ఎంతో ఓపికతో నా మీద నమ్మకంగా ఉన్న నీకు ఒక మంచి బహుమతిని అందిస్తారమ్మా. ఒక్కసారి ఆలోచించు బిడ్డ. ఒక్కసారి నీ సాయి మాటలు వింటూ కూడా మనసులో ఏదో ఒక గందరగోళం ఉంది కదా, ఏదో అలజడి కూడా ఉంది కదా. నీకే తెలియకుండా నీ మనసు అనేది బాధపడుతూ ఉంది. నీకే తెలియకుండా నీ కంటి నుంచి కన్నీరు కూడా వచ్చేస్తుంది. ఎందుకు బిడ్డ? ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది చెప్పు. ఆలోచించు. నీ మనసులో ఉన్న అలజడికి కారణమేమిటి, నీ కన్నిటికి కారణమెవరో అన్నది ఒక్కసారి ఆలోచించు. ఆలోచించి నా దగ్గర ప్రార్థన పెట్టు. నువ్వు చెయ్యాల్సిందేంటో, ఏం చేయాలో, ఇప్పుడేం చేయకూడదో అన్నిటినీ కూడా నేను చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ. ఏదైనా సరే మనసులో గందరగోళం ఉంటే నువ్వు నీ లక్ష్యాన్ని అస్సలు సాధించలేవు. కాబట్టి ముందు ఆ గందరగోళాన్ని దూరంగా విసిరి బయట పెట్టేసి తర్వాత నీకు కావాల్సిందే ఏదో సంతోషంగా చూడు. నీ అవసరాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని వాటిని బాధపడకుండా నా బాబా ఉన్నారుగా, ఇంకెందుకు భయమని సంతోషంగా వెళ్ళు. ఖచ్చితంగా విజయం సాధిస్తావు తల్లి. ఏ పనైనా సరే నువ్వు సవ్యంగా చేయగలవు. అలా చేసేలా నేను చేసుకుంటానమ్మా. నువ్వు ఎప్పుడైతే మంచిగా ఆలోచిస్తూ మంచి మనసుతో ఉంటావో ఆ క్షణం నుంచి నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీ సొంతం అయిపోతుంది. నువ్వు సాధించాలనుకున్నది ఏదైనా సరే చిటికెలో క్షణాల్లో నువ్వు సాధించగలవు తల్లి. అర్థమైంది కదా. నీ జీవితాన్ని, అంటే నీ జీవితంలో వచ్చిన కష్టాలు, సమస్యలు చిన్నవి తల్లి. వాటిని భూతద్దంలో పెట్టి పెద్దగా చూడకు. ఏ సమస్య అయినా సరే, అది చిన్నది కానీ పెద్దది కానీ, కష్టమైనా సరే, బాధలు ఏదొచ్చినా సరే వాటిని చూసి భయపడకుండా, వెనకడుగు వేయకుండా ఒక సవాలుగా తీసుకుని ముందుగా తీసుకువెళ్ళు. నీకు ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుందమ్మా. జీవితం అనేది ఒక సాహస ప్రయాణం తల్లి. అతి కష్టమైనది, కానీ నువ్వు దాన్ని ఎదిరించి నిలబడాలి. జీవితం అనేది ఒక బాధ్యత. దాన్ని నువ్వు నేర్చుకుంటేనే కదా. జీవితం అనేది ఒక ఆట లాంటిది బిడ్డ. నువ్వు తప్పకుండా ఆడాలి, గెలవాలి, విజయం తప్పకుండా సాధించాలి.
అప్పుడే కదా నీ జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. నీ సాయి ఎందుకు చెప్తున్నారో దేనికి చెప్తున్నారో ఒక్కసారి మనసు పెట్టి అర్థం చేసుకో తల్లి. నీ సాయి మాటలు అర్థమయ్యాయంటే నీ మనసు ఇంకాస్త కుదుటపడుతుంది. ఇక హాయిగా నిద్రించు బిడ్డ. నీ సాయి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటారో అస్సలు భయపడకమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.